ఇందాక చెప్పినా కదా, లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సి. ఏబి ఏమో అసెట్స్, సిడి ఏమో లైబిలిటీస్. ఎస్, ఏబి మాత్రమే అసెట్స్, మిగిలినవన్నీ లైబిలిటీస్. ఓకేనా? అన్ని లైబిలిటీసేనా? అన్ని లైబిలిటీస్. ఏబి ఒకటే అసెట్స్. ఓకే ఓకే. ఏ సి సిడిఈఎఫ్ జి, జి లాస్ట్ లో కంక్లూజన్, సిడిఈ వరకు మొత్తం లైబిలిటీస్. లైబిలిటీస్ లో ఏమేమి వస్తాయి? సండే క్రెడిటార్స్ వస్తుంది. క్రెడిటార్స్ లో మళ్ళీ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, ప్రిఫరెన్షియల్ 3 ఉంటాయి. ఓకేనా? సో దానిలోనే హెచ్ కూడా లైబిలిటీ కదా? అవును, హెచ్ కూడా లైబిలిటీ. సో ఇది ఒకసారి మరి చూడు. కంక్లూషన్ అంటున్నావు జి. ఏబిసిడిఎఫ్ జిహెచ్, ఒక్క నిమిషం ఆగు. సారీ, జిఏ కంక్లూజన్, జి సారీ హెచ్ఏల కంక్లూజన్, జి కూడా లైబిలిటీ. ఈక్విటీ షేర్స్. ఓకే ఓకే. ప్రిఫరెన్స్, ఈక్విటీ. ఇక్కడ చూడు, లిస్ట్ సిఏమో ఫస్ట్ వీడికి ప్రిఫరెన్షియల్ క్రెడిటార్ అంటారు. అంటే వీడికి కంపల్సరీగా పే చేయాలి. వీటి తర్వాత కంపల్సరీ లిస్ట్ సి వాడికి ప్రిఫరెన్షియల్ క్రెడిటార్ అంటారు. వాడిని ప్రిఫరెన్షియల్ అంటే వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. క్రెడిటార్స్ లోకి వెళ్ళా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడికి. సో వాడికి కంపల్సరీ పే చేయాలి. ఫస్ట్ పే చేయాల్సింది వాడికి. ఓకేనా? వీడికి ఫస్ట్. తర్వాత డిబెంచర్స్ హ్యావింగ్ ఫ్లోటింగ్ ఛార్జ్. ఫ్లోటింగ్ ఛార్జ్ అంటేనేమో ఓల్ అసెట్స్ మీద రైట్ ఉండడం. ఫ్లోటింగ్ ఛార్జ్ అంటే అసెట్స్ మీద రైట్స్ ఉండయి. రైట్స్ ఉంటాయి. సో వీడికి పే చేయాలి. నెక్స్ట్ అంటే వీడిని సెక్యూరిటీ క్రెడిటర్స్ అని కూడా అనుకోవచ్చు. ఉన్నావా? హలో హలో రమ్య, హలో ఏమైంది? హలో, వినిపిస్తుందా? వెళ్ళిపోయిందా? సో ఇక్కడ సి వాడికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాం పే చేసేటప్పుడు క్రెడిటార్స్ లో. ఓకేనా? నెక్స్ట్ డి వాడికి ఏంటి? వాడికి ఉన్న ప్రిఫరెన్స్ వాళ్ళకి పే చేసిన తర్వాత డబ్బులు మిగిలితే అప్పుడు డి వాడికి పే చేయాలి. డి వాడికి, లిస్ట్ ఈ వాడికి, ఈ డి వాడికి కూడా పే చేశాక ఇంకా డబ్బులు మిగిలితే అప్పుడు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ కి పే చేయాలి. క్రెడిటార్స్ అన్ని అయిపోయినాక లాస్ట్ లో ప్రిఫరెన్స్ వాళ్ళకి పే చేయాలి. ప్రిఫరెన్స్ వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ చెప్పు. ఇంకా మిగిలితే వీళ్ళకి పే చేయాలా? అంతే, మిగిలిస్తేనే పే చేయాలి, లేదంటే పే చేయాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఇది లిస్ట్ లో మెయిన్, లిస్ట్ లో ఉండే మెయిన్ పాయింట్స్ ఇవి. ఇప్పుడు సమ్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో పేజ్ నెంబర్ వచ్చేసేసి 5. చూడు, ఇక్కడ షేర్ క్యాపిటల్ ఇచ్చింది కదా, అది 2 lakhs. ఇది 20 lakhs, 20,000 ఈక్విటీ షేర్స్, 100 rupees ఈచ్. సో 20 lakhs అది. ఓకేనా? హలో, వినబడుతుంది. ఓకే. సో దాని తర్వాత ప్రిఫరెన్స్ వాళ్ళ అమౌంట్, ఇది ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చిండు 20 lakhs. దీని తర్వాతనేమో ఈక్విటీ షేర్స్ ఇచ్చిండు 50 lakhs. దీన్ని మనం అసెట్ కింద కన్సిడర్ చేయాలి, ఎందుకంటే లైబిలిటీస్ లోకి ఏం మైనస్ చేసినా అది అసెట్స్ కిందకే వస్తుంది. లైబిలిటీస్ లో నుంచి ఏది మైనస్ చేసినా అది అసెట్ కిందనే కన్సిడర్ చేయాలి.
ఓకేనా? ఉమ్. సో దీని తర్వాత లయబిలిటీస్ లోకి రా. అదే ఈ పైన ఉన్నది షేర్ క్యాపిటల్, దీని తర్వాతది లయబిలిటీస్, ఒరిజినల్ లయబిలిటీస్ చెప్పినా కదా. షేర్స్ ఈక్విటీస్ ఏమో పైన ఉంటాయి, దీని తర్వాత లయబిలిటీస్ మనకి షెడ్యూల్ 3 ఫార్మాట్. దాని ప్రకారం చూసుకుంటే సెక్యూర్డ్ లోన్స్, మోర్టగేజ్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఇది లిస్ట్ బి. మోర్టగేజ్ అనే నేమ్ కానీ కన్సిడర్డ్ యాజ్ ఎ పేమెంట్ ఆఫ్ పార్ట్లీ కన్సిడర్డ్ యాజ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ యాజ్ ఎ పేమెంట్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్ అని ఇచ్చినా గానీ అది లిస్ట్ బికి వెళ్తుంది. ఓకేనా? అంటే ఏం చేసిండు, బిల్డింగ్స్ ని వాడి దగ్గర పెట్టుకొని లోన్ ఇచ్చిండు. బిల్డింగ్స్ పేపర్స్ ఉంటాయి కదా, అవి వాడి దగ్గర పెట్టుకొని లోన్ ఇచ్చిండు ఒక పర్సన్ కి. కంపెనీ ఎలాగో క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఆ బిల్డింగ్స్ అమ్మేసేసి ఆ లోన్ వాడు రికవర్ చేసుకున్నాడు. అమౌంట్ మిగిలితే మనకి ఇస్తాడు, మిగిలకపోతే వాడి దగ్గర పెట్టేసుకుంటాడు. ఓకేనా? దాని తర్వాత సెక్యూర్డ్ లోన్స్ చెప్పాను కదా, ఫ్లోటింగ్ చార్జ్ ఆన్ ఆల్ అసెట్స్, ఇది లిస్ట్ డి. ఇది లిస్ట్ బి, ఇది లిస్ట్ డి. ఓకేనా? దీని తర్వాత ఇందులో ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ ఉంది కదా, అన్సెక్యూర్డ్ ఈ అది కదా, అది సి. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ 1,20,000. అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంది కదా, ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ అని చెప్పి సర్టెన్ అమౌంట్ ఇచ్చింది చూడు ఇక్కడ. అవునవునవును. సో ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ మాత్రం చెప్పినా కదా ఇంకొక లిస్ట్ సి అని చెప్పి, అది ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ 1,20,000, అది లిస్ట్ సి. అన్సెక్యూర్డ్ లోన్స్ లిస్ట్ ఈ. ఓకేనా? సో దీని తర్వాత లిస్ట్ ఎంతవరకు అయిపోయింది మనకి, ఏబిసిడి. ఒక కింది కాను అక్కడ ఇప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ అది వేరు, ఇంక్లూడింగ్ ప్రిఫరెన్స్ క్రెడిటర్స్ అది వేరా? అవును, ఇక్కడ ఏంటంటే 4,43,20,000 ఉంది కదా, అందులో 1,20,000 ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అమౌంట్ ఉందని చెప్పి చెప్పాడు అక్కడ. అంటే రెండు మిక్స్ అయి ఉన్నాయి, సెపరేట్ చేయడానికి నీకు అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని, 43,20,000 అమౌంట్ ఉంది మా దగ్గర, అందులో అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమో 42 lakhs, మిగిలిన పార్ట్ అంటే 1,20,000 ఏమో ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ అని చెప్పి ఇక్కడ బ్రాకెట్స్ లో మెన్షన్ చేశాడు వాడు. ఓకేనా? ఓకే ఓకే. సో ఇందులో 42 lakhs ఏమో అన్సెక్యూర్డ్ లోన్స్, 1,20,000 ఏమో ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. ఓకే, సో ఇది. దీని తర్వాత ఎక్కడ వరకు అయిపోయింది, లిస్ట్ ఈ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు లిస్ట్ ఈ, లిస్ట్ ఎఫ్ వచ్చేసేసి ప్రిఫరెన్షియల్ క్రెడిట్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ చెప్పినా కదా, అన్సెక్యూర్డ్ వాళ్ళకి పే చేసిన తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళకి పే చేయాలని చెప్పి. ఓకేనా? దీని తర్వాత నీకు ఈక్విటీ షేర్స్, ఈ లాస్ట్ ఎప్పుడైనా సరే ఈక్విటీ షేర్స్ వాళ్ళకి పేమెంట్ అనేది లాస్ట్ లోనే చేస్తాం. లిస్ట్ జి. లిస్ట్ హెచ్ అనేది సెట్ ఆఫ్ ఏమన్నా టోటల్స్ ఉంటుంది కదా, అది లిస్ట్ ఎఫ్ అది. ఓకే, ఇప్పుడు లిస్ట్ బ్రేక్ అవుతుంది, క్లారిటీ ఉందా? ఇప్పుడు క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఏలోకి రా. మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మార్టగేజ్ ఉన్నాయి కదా, అది లిస్ట్ బిలో పెట్టినాం కదా. అవును. సో అది కన్సిడర్ కాదు, అది లిస్ట్ బి. ఓకే, సో అది కాకుండా అంటే ప్రొఫార్మాలో వేయొద్దా అది? ప్రొఫార్మాలో లిస్ట్ ఏలో వేయద్దు, లిస్ట్ బిలో వేసుకోవాలి. 3,60,000. ఓకే ఓకే, దీని తర్వాత ప్లాన్స్ చూసే మనం లిస్ట్ ఏనా, లిస్ట్ ఏ. దీని తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఇచ్చిన అమౌంట్స్ మొత్తాన్ని లిస్ట్ ఏలో వేసేసుకోవాలి. కళ్ళని మూసుకొని లిస్ట్ ఏలో వేసేసుకోవాలి మొత్తం బ్యాంక్ దాకా. బ్యాంక్ వరకు, బ్యాంక్ వరకు. బ్యాంక్ ఇక్కడ నీకు రియలైజబుల్ అమౌంట్స్ ఏమీ లేదు, సో అందుకని చెప్పి వేసేసుకుంటాం ఇక్కడే.
ఇక్కడ ఐఫెన్ పెట్టిండనుకునేమో ఇది కూడా ఇటు వచ్చేస్తుంది. ఎక్సెప్ట్ బ్యాడ్, ఇక్కడ బ్యాడ్ అని ఎక్కడైతే మెన్షన్ చేసిండో అది తప్ప మిగిలిన అన్ని అమౌంట్స్ వేసుకోవాలి. ఓకే ఓకే. ఇక్కడ బ్యాడ్ అని ఇచ్చిండు, బ్యాడ్ ఇక్కడ డేట్స్ తప్ప మిగతా అన్ని అమౌంట్స్ వేసుకోవాలి. మిగతా అన్ని అమౌంట్స్ వేసేసుకోవాలి, ఒక్కటి కూడా వదలదు, మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ వరకే క్వశ్చన్. ఇది మీకు మాక్సిమం క్వశ్చన్ పేపర్లో ఇవ్వడు ఈ పార్ట్, ఎందుకంటే మనకి ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని మాత్రమే ఇస్తాడు. డెఫిషియన్సీ అకౌంట్ అనేది సపరేట్ క్వశ్చన్, వేరే క్వశ్చన్ ఇది. ఐ మీన్ ఇది సెకండ్ పార్ట్, ఇది మెయిన్. ఇందాక నీకు పైన ప్యాటర్న్ లో చూడు, రిసీవర్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, ప్రిపేర్ డెఫిషియన్సీ అకౌంట్ అని చెప్పి క్వశ్చన్ లో మాక్సిమం అడగడు, మనకి అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. అది డెఫిషియన్సీ అకౌంట్ నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్పాను, కానీ అదంతా మనకు అవసరం ఉండదు డెఫిషియన్సీ అకౌంట్. కానీ ఇది 100% అయితే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అడుగుతాడా? అవును, 100% స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. లాస్ట్ లో ఇది నీకు మొత్తం క్లారిటీ వచ్చింది అన్నాక అప్పుడు నీకు డెఫిషియన్సీ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఓకే ఓకే. సరే, ఇది చూడు, ఇవన్నీ లిస్ట్ వేసుకోమన్నా కదా, ఇవన్నీ లిస్ట్ వేసుకోమన్నా కదా. హలో, లిస్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ సొల్యూషన్ లోకి రా. బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్ 20,000 యాస్టీజ్ వేసేసుకున్నాం. అక్కడ 20,000 ఉందా? 20,000 వేసేసుకున్నాం. ఓన్లీ మనము ఎస్టిమేటెడ్ వాల్యూస్ మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఇక్కడ అంటే బుక్ వాల్యూ వేసుకోవద్దు. బుక్ వాల్యూ వేసుకోవద్దు. బుక్ వాల్యూ ఏంటంటే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన వాల్యూస్. ఇది కంపెనీ క్లోజ్ అయినప్పుడు వచ్చిన వాల్యూస్. మనకి ఇప్పుడు అమౌంట్స్ పే చేసేటప్పుడు మనకి ప్రెసెంట్ వాల్యూస్ చూసుకుంటాం, కానీ ప్రీవియస్ వాల్యూస్ చూసుకోవద్దు. అమ్మేటప్పుడు మనం ఇంత కొన్నామని చెప్పి అమ్మము, మనకు ఇప్పుడు ఎంత వాల్యూ వస్తుందో అంతకే అమ్ముకోవాలి వాటి వాల్యూస్ కంపెనీ. సో అందులో బ్యాంక్ వచ్చేసి ఏమని ఇక్కడ ఇవ్వలే కదా, అదే కదా డౌట్. ఇక్కడ ఇవ్వలేదు, హైఫన్ కూడా పెట్టలేదు. సో ఇక్కడ ఇవ్వలేనప్పుడు అంటే అజ్యూమ్ చేసుకోవాలి ఏమనంటే, ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు అనుకో, ప్రీవియస్ ఇయర్ ఉన్నాయి మాత్రమే, ఇక్కడ ఓన్లీ చేంజ్ అయిన వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు. అంటే బిల్డింగ్స్ వాల్యూ తగ్గింది కాబట్టి ఇచ్చాడు, తగ్గకపోతే సేమ్ అక్కడ ఏమి ఇవ్వడు, సేమ్ వాల్యూస్ మనం అజ్యూమ్ చేసుకుని వేసేసుకోవాలి. అక్కడ బుక్ వాల్యూ వేసేసుకోవాలా? బుక్ వాల్యూస్ వేసేసుకోవాలి. క్వశ్చన్ లో ఇక్కడ మెన్షన్ చేసిండు అంటేనేమో ఆ వాల్యూస్ వేసుకోవాలి, మెన్షన్ చేయకపోతే నీకు బుక్ వాల్యూస్ వేసేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకేనా? ఓకే డన్. చూడు, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకున్నాం 20,000, తర్వాత క్యాష్ 24,000, తర్వాత బిల్స్ రిసీవబుల్ 36 ఎట్లా 90%, 40,000 లోకి వెళ్ళి 90% ఎంత? 40K లోకి వెళ్ళి 90% ఎంత? 36,000. ఓకేనా? దాని తర్వాత డేటార్స్ వచ్చేసేసి 18,56,000. ఎట్లా అంటే ఇక్కడ చూడు, 16,56,000 ఉంది కదా, 16,56,000 ఉంది కదా, ప్లస్ 2 lakhs, టోటల్ 18,56,000. అంటే టోటల్ డేటాస్ అన్ని ఒక హెడ్ కిందకి తెచ్చేసినాం. 16,56,000 ప్లస్ 2 lakhs. డేటాస్ అని ఒకటే హెడ్డింగ్ లో పెట్టేసినాం. మనం సపరేట్ వేసుకున్నా గానీ సేమ్ పెట్టుకున్నా గానీ ఏం తేడా ఉండదు, సేమ్ ఉంటది. ఓకే. ఇందాక నేను పైన హెడ్డింగ్ లో ఏం చెప్పినా, లయబిలిటీస్ అప్పుడు లయబిలిటీస్ కి ఏం మైనస్ చేసినా అది అసెట్స్ కిందకే వస్తుందని చెప్పినా కదా, అది ఇదిగో పైన లయబిలిటీస్ కి 20,000 మైనస్ చేసింది కదా, అన్పేడ్ కాల్స్ ఇన్ ఏరియాస్ అని చెప్పి 20,000 తీసేసింది కదా అక్కడ పైన లయబిలిటీస్ లో. అది మనం ఇక్కడ తీసుకున్నాం, కన్సిడర్ చేసినాం 20,000. ఓకేనా? దేంట్లో నుంచి మైనస్ చేసినావు? పైన క్వశ్చన్ లో వాడు మైనస్ చేసింది కదా, ఇదిగో
50 lakhs minus 20,000 కాల్స్ ఇన్ అరియర్స్. 20,000. అంటే కాల్స్ వాళ్ళు ఓకే. పే చేయలేదు, అంటే మనకు వస్తాయిగా కంపెనీలో ఉన్న అసెట్సే కాబట్టి అది మనకి ఇక్కడ యాడ్ చేసినాం. స్టాక్ అందుకే లిస్ట్ ఏలో వేసుకున్నావా? అవును, లిస్ట్ ఏలోనే వేసుకున్నాం, అది అసెట్సే మనకి. ఓకే. దాని ఓకే. తర్వాత స్టాక్ వచ్చేసి ఏమో 8 lakhs. ఫిక్స్ ప్లాంట్ వచ్చేసి 24 lakhs, ఫిక్స్ అసెట్స్ 2 lakhs. స్టాక్ ఏమో 8 lakhs, ప్లాంట్ వచ్చి 24 lakhs, ఫిక్స్డ్ అసెట్స్ 2 lakhs. ఇది మొత్తం 53,56,000. ఇవన్నీ యాడ్ చేస్తే 53,56,000 వచ్చింది. ఓకేనా? ఓకే. ఇక్కడతో లిస్ట్ ఏ అయిపోయింది. ఆ, దీని తర్వాత లిస్ట్ బి చెప్పినా కదా, మనకి మార్టగేజ్ ఏమైనా ఉంటే అది లిస్ట్ బిలో వేసుకోవాలని చెప్పి. ఆ, మన ఒరిజినల్ బిల్డింగ్ వాల్యూ ఎంత వచ్చింది? 3,60,000. ఆ అమౌంట్ పెట్టి వాడు లోన్ ఎంత తీసుకున్నాడు? 3 lakhs. 3 lakhs తీసుకున్నాడు. 3 lakhs లోన్ తీసుకున్న వాడికి 3,60,000 బిల్డింగ్ మనది వాడి దగ్గర ఉంది. సో వాడు ఏం చేయాలంటే వాడి అమౌంట్ ఎంత ఉందో అంత తీసేసుకొని మిగిలిన వాల్యూ మనకి ఇచ్చేసేయాలి. 60,000. 60,000 లిస్ట్ ఏకి యాడ్ చేసేసినాం. ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, ఏమని? అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి, అదే వాడి లోన్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి మిగిలిన అమౌంట్ మనకు వాడు ఇచ్చేసాడు. ఒకవేళ వాడి లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటే ఏం చేయాలని క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అవుతుందో, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 5 lakhs అనుకో, 5 lakhs అనుకో, 3,60,000 ఉంది కదా ఇక్కడ అమౌంట్. ఒరిజినల్ బిల్డింగ్ వాల్యూ 3,60,000, కానీ మనం యాక్చువల్ గా వాడి దగ్గర నుంచి లోన్ తీసుకున్న అమౌంట్ 5 lakhs కదా. అందులోకి వెళ్ళి 1,40,000 రిమైనింగ్ అవుతుంది కదా. ఆ 1,40,000 ని ఏం చేయకుండా సీదా డెఫిషియన్సీ అకౌంట్ అంటే లాస్ట్ లో యాడ్ చేసేసాను అంతే. ఇదిగో ఇక్కడ లిస్ట్ జి దగ్గర వేసేసాలి. ఇదిగో లిస్ట్ ఎఫ్ దగ్గర వేసేసాలి అమౌంట్. ఓకేనా? లాస్ట్ లో యాడ్ చేయాలి. అమౌంట్ మిగిలిపోతే లాస్ట్ లో వేసేసాలి. ఇదిగో చూడు, ఇప్పుడు నేను రాసిన ఎస్టిమేటెడ్ డెఫిషియన్సీ ర్యాంకింగ్ యాజ్ అన్సెక్యూర్డ్. అదే ఎస్టిమేటెడ్ టు రిలైజ్ వాల్యూ 3,60,000 బిల్డింగ్స్ వాల్యూ. ఇక్కడ మనం ఎక్కడ బిల్డింగ్స్ వేసుకోవాలి? లిస్ట్ ఏలో ఎక్కడ బిల్డింగ్స్ వేసుకోలే మనం, చూసుకో. అది లిస్ట్ బి ఐటమ్ అంటే ఒకడు మార్టగేజ్ తీసుకున్నాడు ఆ బిల్డింగ్స్ ని, అందుకని అది లిస్ట్ బి లోకి వస్తుంది, కన్సిడర్డ్ యాజ్ లిస్ట్ బి అది. ఓకేనా? సార్ మనకేమన్నా అమౌంట్ వాడికి ఇచ్చేసిన తర్వాత మనకి అమౌంట్ మిగిలితే అది లిస్ట్ ఏకి యాడ్ చేస్తాం. చూడు ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేసేసినాం. అంటే ఎక్కువ వస్తేనేమో డెఫిషియన్సీ అక్కడ యాడ్ చేయాలి, తక్కువ వస్తేనేమో డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసేసాలా? అంతే, లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వస్తేనేమో అక్కడ యాడ్ చేయాలి, లాస్ట్ తక్కువ వస్తేనేమో లాస్ట్ యాడ్ చేసేసాలి. ఓకే. సో ఇక్కడ తోటి మనకి అసెట్స్ అయిపోయింది, ఇక్కడ తోటి ప్లెస్సింగ్స్ మొత్తం అయిపోయింది. ఎస్టిమేటెడ్ టోటల్ అసెట్స్ అవైలబుల్ ఫర్ టోటల్ అమౌంట్ వేసేసిన 54,16,000. ఓకే, ఓకేనా? హలో, హలో, వినిపిస్తుందా? సో ఇక్కడ ఇక్కడితోటి మొత్తం ఎడిషన్స్ అన్నీ అయిపోతాయి. దీని తర్వాత లిస్ట్ సి అంటేనేమో ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. చెప్పాం కదా క్వశ్చన్లు పైన ఏమని, వాళ్ళకి అక్కడ అమౌంట్ ఉన్నది,
లిస్ట్ సి ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ 1,20,000 క్వశ్చన్ లో అన్సెక్యూర్డ్ లోన్స్ ఇంక్లూడ్ చేశాడు అక్కడ. సో దాన్ని టోటల్ అమౌంట్ 43,20,000 అందులోకి వెళ్ళి 1,20,000 సపరేట్ గా అంటే సార్ట్ అవుట్ చేసి పెట్టింది ఏమని, ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ ఆర్ అమౌంటెడ్ టు 1,20,000 అని చెప్పి ఆ అమౌంట్ ని నువ్వు ఇక్కడ లిస్ట్ దాన్ని చెప్పాను ఇందాక లిస్ట్ లో అక్కడ వచ్చింది లిస్ట్ బి లిస్ట్ సి లో ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ 1,20,000 అమౌంట్ ఫస్ట్ డిడక్ట్ చేయాలి. ప్రిఫరెన్స్ ఆ పేర్లోనే ఉంది వాళ్ళకి మెయిన్ గా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ అమౌంట్ ని 1,20,000 ఇక్కడ చూడు లెస్ ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అమౌంటెడ్ టు 1,20,000 54,16,000 లకి వెళ్ళి ఈ అమౌంట్ ని డిడక్ట్ చేయాలి. అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 52,96,000 ఇందులోకి వెళ్ళి ఈ అమౌంట్ ని మైనస్ చేస్తే మనకి మిగిలిన వాల్యూ 52,96,000 వస్తుంది. అక్కడతోటి నీకు లిస్ట్ సి అయిపోతుంది. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అని చెప్పి క్వశ్చన్ ఎక్కడ ఇచ్చినా సరే అది తీసుకపోయి లిస్ట్ సిలోనే వేసేసారు. దీని తర్వాత లిస్ట్ డి మోటో ఏంటి, వీళ్ళకి పే చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ మాత్రమే పే చేయాలి. లిస్ట్ డిలో కూడా నీకు క్వశ్చన్ లో కీవర్డ్ ఉంటుంది. ఇందులో కీవర్డ్ ఏమో ఫ్లోటింగ్ ఛార్జ్, ఇందులో కీవర్డ్ ఏమో ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్, ఇందులో కీవర్డ్ ఏమో మార్టగేజ్. ఇక్కడ ఉంది స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్ కానీ మార్టగేజ్ కానీ ఇస్తే అది లిస్ట్ బిలోకి వెళ్ళిపోతుంది. దీనిలో కీవర్డ్ ఏమని చెప్పినా ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్, దీనిలో ఫ్లోటింగ్ ఛార్జ్ మనకి క్వశ్చన్ లో ఇచ్చింది ఎంత అమౌంట్ 16 lakhs. ఇది క్వశ్చన్ ఇక్కడ చూసాను మెన్షన్ చేశారు చూడండి, ఇదిగో సెక్యూర్డ్ లోన్స్ ఫ్లోటింగ్ ఛార్జ్ ఆన్ ఆల్ అసెట్స్ అమౌంటెడ్ టు ₹16 lakhs అని క్వశ్చన్ లోనే మనం చూసుకున్నాం లిస్ట్ డీల్ వేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న అమౌంట్ ని లిస్ట్ డీల్ వేసుకోవాలి. ఇదిగో లిస్ట్ డీ 16 lakhs వేసుకున్నాం, ఇది మైనస్ చేస్తే మనకి 36,96,000 వస్తుంది. దీని తర్వాత ఇక్కడ తోటి లిస్ట్ డి అయిపోతుంది. దీనికి కీవర్డ్ ఏమని చెప్పినా ఫ్లోటింగ్ ఛార్జ్ అని చెప్పి, దీనికి కీవర్డ్ ఏంటంటే అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఇది దీని కీవర్డ్, లిస్ట్ కీవర్డ్ వచ్చేసి అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. అందులో అమౌంట్ వచ్చేసి 42 lakhs. 42 lakhs ఎట్లా వచ్చిందంటే అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ అమౌంట్ 43,20,000 ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్ లో. 43,20,000 లకి వెళ్ళి మనకి ఏం చేసినాం ఇందాక లిస్ట్ సి ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ 1,20,000 మైనస్ చేసామని చెప్పినా కదా, ఆ మైనస్ చేసేస్తే అమౌంట్ ఎంత ఉన్నది 42 lakhs ఉన్నది. అమౌంట్ ఉన్నది కదా ఇక్కడ 42 lakhs ఉన్నది. ఆ 42 lakhs నే మనం లిస్ట్ సిలో లిస్ట్ ఈలో వేసుకున్నాం 42 lakhs. మళ్ళీ క్వశ్చన్ రావచ్చు కంటింజెంట్ లయబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్ లో లేదు కదా అని, క్వశ్చన్ లోనే ఉంది. నేను అందుకే ఇక్కడ హాఫ్ చేసిన అక్కడ చూడు క్వశ్చన్ ని. బిల్స్ డిస్కౌంటెడ్ బట్ నాట్ మెచ్యూర్డ్ అంటే బిల్స్ డిస్కౌంట్ అయితే చేసారు కానీ అది మెచ్యూర్డ్ కాలేదు అప్పటికి 40,000. ఇదిగో బిల్స్ రిసీవబుల్ మనం 90% తీసుకున్నాం కదా, అందులోకి వెళ్ళి 20,000 ఎవడు తీసుకోలేదు. 20,000 మనకి బ్యాడ్ అని వచ్చేసింది అంటే లాసే కదా, 20,000 లాసే కదా. సో అది కూడా మనం మైనస్ చేయాలి కదా, లాస్ అని తెలిసినప్పుడు ఆ 20,000 కూడా మైనస్ చేయాలి. సో 42 lakhs లో అప్పటి వరకు అది సెక్యూర్డ్ గానే ఉండే, దాని తర్వాత అన్సెక్యూర్డ్ కింద టర్న్ అయింది. అన్సెక్యూర్డ్ కింద టర్న్ అయినప్పుడు 42 lakhs లోకి వెళ్ళి 42 lakhs ప్లస్ 20 ఇది లయబిలిటీ రెండు యాడ్ చేసేసినాం 42 lakhs 20 36,96,000 లోకి వెళ్ళి 42 lakhs 20,000 తీసేయాలి. అప్పుడు మనకి డెఫిషియన్సీలో పడిపోతుంది అంటే అప్పులు స్టార్ట్ అయితే అప్పుడు 5,24,000 సెక్యూర్డ్ వాళ్ళకి ఇవ్వలే. సో అప్పుడైతే మనకి అప్పుల్లోకి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నార్మల్ గా డెఫిషియన్సీ ఎంత వచ్చింది 5,24,000 డెఫిషియన్సీ వచ్చింది. ఇప్పటికే మన అప్పులోను మళ్ళా మనము ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ 20 lakhs యాడ్ చేయాలి. దాని తర్వాత ఈక్విటీ వాళ్ళకి 50 lakhs ఇవ్వాలి, అది కూడా యాడ్ చేయాలి. మనకి టోటల్ గా 75,24,000 డెఫిషియన్సీ వచ్చింది. ఇది కన్సిడర్ చేయాలి. ఇక్కడ తోటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అయిపోయింది. ఇంతకు మించి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇంకేం లేదు, ఎంత చేయాల్సుకున్నా కానీ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇక్కడితో ఎండ్. దీని తర్వాత ఓపిక ఉంటే క్వశ్చన్ లో ఇక్కడ వరకు ఇస్తే 15 marks క్వశ్చన్ 10 marks వస్తాయి దీనికి. దీని తర్వాత ఇవి 5 marks. డెఫిషియన్సీ అకౌంట్ పెద్దదేం కాదు, జస్ట్ 5 marks క్వశ్చన్ అంతే. సపరేట్ గా ఇచ్చినా కానీ చేయొచ్చు, కానీ ఒకసారి వినండి బెటర్. ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ ఎక్సెస్ ఆఫ్
క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ ఓవర్ అసెట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది కొంచెం తేడా ప్రాబ్లం. చూడు ఇక్కడ క్వశ్చన్ లోనే చూద్దాం ఫస్ట్. ఇక్కడ తోటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ క్వశ్చన్ అయిపోయింది. దీంతో మనకి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ కి సంబంధం లేదు. దీని తర్వాత నుంచి చూస్తాం. On January 1, 1997, the company had a credit balance of rupees 2 lakhs in profit and loss account. Credit balance అంటే లాస్ అని అర్థం. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే లాస్ అని అర్థం. డ్యూరింగ్ 1991 it made a profit of rupees 15 lakhs. ప్రాఫిట్ వచ్చింది కంపెనీకి, 15 lakhs ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చినట్టు ఉండక వాడు ఏం చేసిండు, ప్రిఫరెన్స్ వాళ్ళకి 8% షేర్స్ ఇచ్చి అది డివిడెండ్స్ ఇచ్చిండు. ఈక్విటీ షేర్ వాళ్ళకి 10% డివిడెండ్స్ ఇచ్చిండు. ప్రిఫరెన్స్ వాళ్ళకేమో 8% ఇచ్చిండు, ఈక్విటీ వాళ్ళకేమో 10% ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు, వాడికి 15 lakhs ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చినా కానీ కంపెనీస్ కి డివిడెండ్స్ ఇవ్వకపోతే షేర్ వల్ల చూసుకోవాలి. ఎందుకంటే లాసెస్ వచ్చిన కంపెనీస్ కి డివిడెండ్స్ అడగారేమో కానీ ప్రాఫిట్ వచ్చిన కంపెనీస్ కి మాత్రం గ్యారంటీగా డివిడెండ్స్ అడుగుతారు. డివిడెండ్స్ అడిగారు కాబట్టి 8% ఏమో ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చిండు, 10% ఏమో ఈక్విటీ వాళ్ళకి ఇచ్చిండు. తర్వాత అదే ఇయర్ లో లాస్ వచ్చింది కంపెనీకి, 10 lakhs లాస్ వచ్చింది. ట్రేడింగ్ లాస్ పర్టికులర్ గా 10 lakhs వచ్చింది. దాని తర్వాత స్పెక్యులేషన్ లాస్ స్పెషల్ గా 5 lakhs వచ్చింది. మళ్ళీ అది కాకుండా 15 lakhs వచ్చింది. ఇక్కడికి పెనాల్టీ పే చేయాల్సి వచ్చింది. అదే ఇయర్ లో ఎక్సైజ్ అథారిటీస్ వాళ్ళకి ఇన్లీగల్ గా పని చేసినందుకు 5 lakhs పెనాల్టీ పే చేసిండు. ఇన్ 2000 ఇట్ సఫర్డ్ ఎ లాస్ ఆఫ్, ఇది 1999 లో వచ్చిన లాస్. ఇది కాకుండా మళ్ళీ 2000 లో స్పెషల్ గా లాస్ వచ్చింది. ఎంత, 46,42,000 2000 లో స్పెషల్ గా లాస్ వచ్చింది. సో 1999 లో లాస్ వచ్చింది, 2000 లో కూడా లాస్ వచ్చింది. అంతకు ముందు 1999 లో కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది 15 lakhs. ప్రాఫిట్ వచ్చిన నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత 20 lakhs ఇక్కడేమో లాస్ వచ్చింది. దీని తర్వాత 2000 లో 46 lakhs లాస్ వచ్చింది. డెఫిషియన్సీ అకౌంట్స్ అంటే మెయిన్ లాస్, పేరులోనే ఉంది డెఫిషియన్సీ. సో ఇట్స్ లాస్ మేకింగ్ కంపెనీ అని అర్థం. చూడండి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమేమి చేసిండు, వాడికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి డివిడెండ్స్ పే చేసిండు. ఎంత, ప్రిఫరెన్స్ వాళ్ళకేమో 8% కదా, 20 lakhs ఉన్నారు. 20 lakhs ప్రిఫరెన్స్ వాళ్ళకి 8% చేసుకుంటే 1,60,000 వస్తుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి 4980 ఎందుకు వచ్చిందంటే అక్కడ అందులో ఒకటి 20,000 పే చేయలే, కాల్సిన ఏరియాస్ లో పడ్డది. అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ కంపెనీ మూసిపోతుంది కాబట్టి ఆ 20K ని మనం కన్సిడర్ చేయొద్దు. ఇది 20K ఇచ్చింది కదా, ఓన్లీ ఈ అమౌంట్స్ మీద మాత్రమే డివిడెండ్ పే చేస్తాం. వీడికి ఎంత, 10% కదా, ఈక్విటీ వాడు కాబట్టి 10% ఇచ్చిండు. వీడికి ఎంత, 8% ఇచ్చిండు. ప్రిఫరెన్స్ వాడు కదా, ప్రిఫరెన్స్ వాడికి రిటర్న్స్ ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటాయి, అందుకని వీడికి ఇచ్చిండు 8% రిటర్న్స్ ఇచ్చిండు. వీడికి ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ప్రిఫరెన్స్ వాడికి 8% ఇచ్చిండు, ప్రాఫిట్ వచ్చిందని చెప్పి డివిడెండ్స్ ఈక్విటీ వాళ్ళకి 10% ఇచ్చిండు. సో ఆ అమౌంట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది స్పెషల్ గా ఓన్లీ డెఫిషియన్సీ అకౌంట్ మాత్రమే, నో కన్ఫ్యూజన్. 1,60,000 ఏమో ఎక్స్పెన్సెస్ కదా, కంపెనీకి మొత్తం ఎక్స్పెన్సెస్ వచ్చింది. 1,60,000 ఏమో ఈక్విటీ వాడికి ఇచ్చిండు, ప్రిఫరెన్స్ వాడికి ఇచ్చిండు. 4,98 ఏమో ప్రిఫరెన్స్ వాడికి ఇచ్చిండు. అది మెయిన్ ఎక్స్పెన్స్. ఇక్కడ మొత్తం ఎక్స్పెన్సెస్, ఎక్స్ట్రాస్ కి పోయి ఎక్స్పెన్సెస్ వాడారు. 1999 లో కంపెనీకి లాస్ వచ్చింది, ట్రేడింగ్ లాసెస్. ఇది ఓన్లీ స్పెషల్ గా ట్రేడింగ్ లాసెస్ మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసిన. 1999 లోనేమో 10 lakhs లాస్ వచ్చింది, 2000 ఏమో 46,42,000 వచ్చింది. క్వశ్చన్ లో మెన్షన్ చేసిన చూడ, 10 lakhs ఏమో ట్రేడింగ్ లాస్, 46 lakhs ఏమో ట్రేడింగ్ లాస్. 1999 2000 2 years లో లాస్ వచ్చింది కంటిన్యూస్ గా. దీని తర్వాత లాసెస్ అదర్ దాన్ ట్రేడింగ్ లాసెస్, స్పెక్యులేషన్ 5 lakhs, పెనాల్టీ వచ్చింది కదా అది కూడా ఒక 5 lakhs. 56,42,000 ఇక్కడతో అయిపోయింది. 6 ప్లస్ ఇది
ఇది కాకుండా మళ్ళా ఇది లాసెస్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఇందాక రియలైజేషన్ అకౌంట్ చూసినాం కదా, ఏంటి అసలు మెయిన్ మోటో అక్కడ? ఎన్ని అమౌంట్స్ తక్కువలోనే ఉన్నాయి, రియలైజేషన్ లో అన్ని అమౌంట్స్ తక్కువలోనే ఉన్నాయి. 6 lakhs లకి వెళ్ళి 3,60,000 మైనస్ చేస్తే 2,40,000 లాస్, 6 lakhs లాస్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది మైనస్ చేస్తాం. తర్వాత 16 lakhs లకి వెళ్ళి 8 lakhs అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లాస్. సో ఇలా లాసెస్. ఇక్కడేమో బిల్స్ రిసీవబుల్ 40,000, అందులో ఏకంగా 24,000 లాస్ వచ్చింది మనకి. ఆ లాస్ వచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ వేస్తారు చూడండి. బిల్స్ డిస్కౌంటెడ్ 40K మైనస్ 20K లాస్ కదా, ఇక్కడ వేసిండు. తర్వాత బిల్డింగ్స్ అమౌంట్ 2,40,000 వేసిండు. రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయడమే, మైనస్ ఆఫ్ అసెట్స్ ప్లస్ ఆఫ్ లయబిలిటీస్ ఆన్ డెబిట్ సైడ్. అకౌంట్ ప్రిపేర్ చేసేస్తే సరిపోతుంది. 6 lakhs లాస్ ప్లాంట్ లో. స్టాక్ లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 8 lakhs లాస్. డేటాస్ 3,80,000 మైనస్ 2,000. 3,80,000 ఒరిజినల్ గా ఉండే, కానీ అందులో ఓన్లీ 2 lakhs మాత్రమే రికవర్ అయింది క్వశ్చన్ లో. 3 lakhs గుడ్, 3 lakhs ప్లస్ 80,000, 3,80,000 లకి వెళ్ళి ఓన్లీ ఈ అమౌంట్ మాత్రమే రికవర్ అయింది, మిగిలినది ఏది రికవర్ అవ్వాలి. 1,80,000 లాస్ కదా. సో అందుకని ఇక్కడ 1,80,000 లాస్ అమౌంట్. దీని తర్వాత బిల్స్ రిసీవబుల్ 40,000, అందులోకి వెళ్ళి 36,000 అంటే 90% రికవర్ అయింది కదా. 10% రికవర్ కావాలి, 90% రికవర్ అయింది, 10% రికవర్ కావాలి. తర్వాత అడ్వాన్సెస్ దగ్గర ఏమి రికవర్ కావాలి. 2 lakhs మొత్తం అమౌంట్ వేసుకోవడం 4,000 టోటల్. దీని లాస్ ఎంత 10, ఇవి మొత్తం అని యాడ్ చేస్తే ఇది ఓన్లీ రియలైజేషన్ లాస్ మాత్రమే 20 lakhs 44,000 వచ్చింది. ఇది 93 lakhs 44,000 ఒరిజినల్ లాస్. ఇది ఎప్పుడు మనకి అసెట్స్ లాంటి సంబంధం లేకుండా వచ్చిన లాస్, ఇది వాళ్ళకి పే చేయగా వచ్చిన లాస్, ఇది ఒరిజినల్ గా వచ్చిన లాస్. ఈ అమౌంట్ టాలీ కావాలి. చెప్పినాక డెఫిషియన్సీ అకౌంట్స్ కూడా టాలీ అవుతాయి. ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ 2 lakhs. ఈ 2 lakhs ఎట్లా వచ్చిందంటే, రియలైజేషన్ అకౌంట్ లో మనం ఒకటి ప్రిపేర్ చేసినాం. ఏం ప్రిపేర్ చేసినాం రియలైజేషన్ అకౌంట్ లో? ఇది ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్. అమౌంట్ ఏదో తీసుకున్నాం, ఇక్కడ ఉంది. ఇదిగో క్వశ్చన్ లో ఇక్కడ మెన్షన్ చేసింది. On 1st January 1997, company had a credit balance of rupees 2 lakhs in P&L అకౌంట్ అని ఇచ్చింది కదా, అది లాసే కదా. 2 lakhs క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ P&L అకౌంట్. సో అదొకటి, అది లాస్ అనుకోరు, మెయిన్ గా ప్రాఫిట్ కింద కన్సిడర్ చేస్తారు. బికాస్ ఇట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి సారీ అది ప్రాఫిట్ కింద కన్సిడర్ చేస్తారు. అందులోనేమో 2 lakhs ప్రాఫిట్ వచ్చింది, ఇది ఒకటి యాడ్ చేసినాం. తర్వాత మనకి ట్రేడింగ్ ప్రాఫిట్ వచ్చినందుకే కదా వీడు ఇక్కడ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసిండు. ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిండు, ట్రేడింగ్ ప్రాఫిట్ ఇచ్చిండు అని చెప్పిండు, క్వశ్చన్ లో మెన్షన్ చేసిండు. కంపెనీ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 15 lakhs అని చెప్పి ట్రేడింగ్ ప్రాఫిట్ మెన్షన్ చేసింది కదా, అందుకని ఇక్కడ ఇచ్చింది అమౌంట్. తర్వాత ప్రాఫిట్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ అమౌంటెడ్ టు రూపీస్ 1,20,000. రియలైజేషన్ అకౌంట్ లో ఒక దానికి ప్రాఫిట్ వచ్చింది అంటే, కొన్నప్పుడేమో 80,000 ఉంది, అమ్మేటప్పటికి 1,20,000 2 lakhs అయింది. అది ఇదిగో అదర్ ఫిక్స్డ్ అసెట్స్
కొన్నప్పుడేమో 80,000, అమ్మేటప్పుడు 1,20,000, అంటే 1 లాక్, అమ్మేటప్పుడు 2 lakhs వచ్చింది. సో అందులో 1,20,000 అనేది మనకి ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాం. లాస్ట్ లో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో మనం చేసినాం కదా ఇందాక, ఇంకా సుత్తి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో 75,24,000 వచ్చింది కదా. సో అది ఇక్కడ వేసేసినాం. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఇది ఈ వాల్యూ ఈక్వల్ అయిందనుకో డెఫిషియన్సీ అకౌంట్ కరెక్ట్. లేదంటే సెట్ ఆఫ్ చేసేసి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మనం కష్టపడి ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి దాన్ని ఏం చేయొద్దు, ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ క్యాపిటల్ లయబిలిటీస్ దగ్గర బ్యాలెన్సింగ్ ఫిగర్ అని పెట్టి వేసేసేయండి. కమ్సే కమ్ 15 మార్క్స్ కి ఈ సమ్ మొత్తం మిక్స్ చేసి ఇచ్చిండు అనుకో 15 మార్క్స్ కి ఇస్తారు. మిక్స్ చేయకుండా ఇస్తే ఇక్కడే ఎక్కడో తేడా చేస్తాడు అంతే. ఇక్కడ నుంచి డెఫిషియన్సీ అకౌంట్ ఓపిక ఉంటే ప్రిపేర్ కండి, లేదంటే లైట్. డెఫిషియన్సీ అకౌంట్ వల్ల మనకి ఏం ఎక్కువ మార్క్స్ ఎక్స్ట్రా రావు, వచ్చిన మార్క్స్ ఏం పోవు. ప్రిపేర్ అయిన వాళ్ళు ఇక్కడ వరకు ప్రిపేర్ అయిపోతే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయినా చాలు, 15/15 పడతాయి. డెఫిషియన్సీ అకౌంట్ మనం ఒక చిన్న అకౌంట్ లో డ్రా చేసేసి ఇక్కడ లాసెస్ వచ్చినాయి ఇక్కడ వేసుకోండి, ప్రాఫిట్స్ వచ్చినాయి ఇక్కడ వేసుకోండి, రెండు ఈక్వల్ చేసి సెట్ ఆఫ్ అయిపోతుంది. ప్రాఫిట్స్ కిందకి డెఫిషియన్సీ అకౌంట్ పడిపోతే సెట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ తోటి లిస్ట్ మ్యాటర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మొత్తం ఇక్కడతో ఎండ్ అయిపోయింది. దీని తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 2, అదే రికార్డ్ స్టేట్మెంట్. ఇందాక ప్రిపేర్ చేసినాం కదా, అసెట్స్ అని ఒక దగ్గర వేసుకున్నాం, లయబిలిటీస్ అని ఒక దగ్గర వేసుకున్నాం. అసెట్స్ మొత్తం లిస్ట్ ఏ, లిస్ట్ బి, లయబిలిటీస్ మొత్తం లిస్ట్ సి, లిస్ట్ డి, లిస్ట్ ఈ, లిస్ట్ ఎఫ్. సేమ్ ఫార్ములా, సేమ్ ప్యాటర్న్, ఏం తేడా లేదు చూడండి. ఇక్కడ అసెట్స్ ఇచ్చింది కదా, గుడ్ విల్, బిల్డింగ్స్, మెషినరీ, స్టాక్, దీంతో మనకు సంబంధమే లేదు. అస్సలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మనకి ఏమేమైతే అసెట్స్ వచ్చినాయో మనం ఓన్లీ కన్సిడర్ చేయాల్సింది ఇందులో క్యాష్ ఒక్కటే కన్సిడర్ చేయాలి. ఓన్లీ క్యాష్, ఇంకేం కన్సిడర్ చేయాలి. క్యాష్ కానీ బ్యాంక్ కానీ వస్తే అదే కన్సిడర్ చేయాలి. మిగిలినవి మొత్తం మనకి ఇక్కడ ఇస్తారు. సో మనకి బేసికల్ గా దీంతో పని లేదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్ ప్రకారం ఇవ్వాలని చెప్పి ఇచ్చింది అంతే, కానీ దీంతో మనకి పని లేదు. అంతా మనకి క్వశ్చన్ లోనే ఇస్తారు. చూడండి, buildings which were used in the first instance to pay the partly secured creditors. First instance to pay the partly secured creditors. ఇందాక మనకి మార్టిగేజ్ అని ఒక వర్డ్ వచ్చింది కదా, అది ఇక్కడ పడుతుంది. దీన్ని ఏమనుకున్నాం అప్పుడు, దానిపైన దాని లిస్ట్ బి అనుకున్నాం, దీన్ని కూడా లిస్ట్ బి అని అనుకున్నాం, నో ప్రాబ్లం. మెషినరీ, స్టాక్, సన్రీ డెటార్స్, ఈ మూడు వాటిని లిస్ట్ ఏ అనుకోండి. క్యాష్ ఒకటి ఉంది, అది మాత్రం మర్చిపోకండి. క్యాష్ ఒకటి 2,000 ఉందిగా, అది కూడా లిస్ట్ ఏ కిందకి వస్తుంది. ఇది అక్కడే రాద్దాం, క్యాష్ కి లిస్ట్ ఏ. నెక్స్ట్, ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ లిక్విడేషన్ అమౌంటెడ్ టు ₹3,500. కంపెనీ క్లోజ్ చేస్తున్నాం. కంపెనీ క్లోజ్ చేసేవాడికి ఒక బ్రోకర్ అవసరం. వాడు ఏం పని చేస్తాడు, మన దగ్గర ఉన్న అసెట్స్ మొత్తాన్ని వేరే వాడికి అమ్మేసేసి ఆ డబ్బులు ఎంతైతే వస్తాయో ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నారు కదా క్రెడిటార్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, వీళ్ళకి పంచి పెడతారు. మనకి ఎంతమంది క్రెడిటార్స్ ఉన్నారో కంపెనీకి తెలియదు. పెద్ద పెద్ద కంపెనీస్ కి ఎంతమంది క్రెడిటార్స్ ఉన్నారు, ఎంతమంది అప్పు ఇచ్చి ఎంతమంది లోన్స్ తీసుకున్నారో వాళ్ళు తెలియదు. ఇచ్చినవాడికి గుర్తుండదు కానీ తీసుకున్నవాడికి మెయిన్గా ఎక్కువ గుర్తుండదు. అందుకని వాడిని మొత్తాన్ని తీసుకొని పే చేయడానికి ఒక లిక్విడేటర్ ని అపాయింట్ చేస్తారు. వాడికి లిక్విడేటర్ అపాయింట్ చేసినందుకు వాడికి కమిషన్, డబ్బులు ఇవ్వకుండా ఎవడు పని చేయడు కాబట్టి వాడికి చేయడానికి ఏమో ఎక్స్పెన్సెస్ పడతాయి, పనులు ఉంటాయి కదా, ఆ పనులని వాడు భరించడు, మనమే భరించాలి కాబట్టి వాడికి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కానీ వీడికి రెమ్యునరేషన్ కింద 2% అసెట్స్ కానీ 2% లయబిలిటీస్ కానీ, అంటే అమ్ముతాడు కదా అసెట్స్, అమ్మిన దాంట్లో కొంత పర్సెంట్ లేదా ఎవరికైతే పే చేస్తాడు వాడు చేసే పనుల పైననే రెమ్యునరేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అమ్మిన దానిపైన అసెట్స్ 2% ఆన్ అసెట్స్ వాడు పే చేస్తాడు కదా, అదే క్రెడిటార్స్ కి అమ్మేస్తాడు కదా అసెట్స్ ని, దానికి 2%. సో దానిపైన దీనిపైన 2% తీసుకున్నాడు. అంటే నేను అమ్మినందుకు నాకు 2% వచ్చింది, అమ్మిన డబ్బుల్ని వేరే వాడికి పంచిపెట్టినందుకు 2% రెమ్యునరేషన్ వచ్చింది. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం. లిక్విడేటర్ రెమ్యునరేషన్ స్పెషల్ గా 5 మార్క్స్ వస్తుంది. జస్ట్ లిక్విడేటర్ రెమ్యునరేషన్ ఒక్కటే స్పెషల్ గా 5 మార్క్స్ వస్తుంది. ఇందాక చెప్పినా కదా, ఆ లిస్ట్ ఏ, లిస్ట్ బి అని చెప్పి, ఈడ లిస్ట్ ఏ,
ఇంత అయిపోయినట్టు. ఇక్కడ లిస్ట్ ఏ లిస్ట్ బి వాడుతుంది. అకౌంట్స్ రూపంలో వేసుకోండి. మీరు లిస్ట్ ఏ లిస్ట్ బి అని వేసుకుంటే మార్క్స్ పోతాయి. దాన్ని స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనుకుంటే మార్క్స్ కొట్టేస్తారు. ఇక్కడ లిస్ట్ ఏంటి, అసెట్స్ రియలైజ్ క్యాష్ వచ్చేసి 2000. దీని తర్వాత మెషినరీ, స్టాక్, బిల్డింగ్స్ రియలైజ్డ్ వాల్యూస్ కదా, అందుకని 3 ఇక్కడ వేసేసుకున్నాం. అమౌంట్ 70,000 అయింది. దీని తర్వాత బిల్డింగ్స్ కూడా వాడు అమ్మినందుకు రియలైజ్ అయింది అమౌంట్. ఇది కూడా ఒక అసెట్. కానీ ఆ బిల్డింగ్స్ ఏం చేసిన 40,000 వేరే వాడు కొనుక్కొని పోయిండు, లీజ్ కి తీసుకుని పోయిండు. అదే లిస్ట్ బిలో మార్టిగేజ్ అని చెప్పినాం కదా, ఇది లిస్ట్ బి అనుకోవచ్చు. తీసుకుని పోయిండు, మనకి ఏం డబ్బులు మిగిలినాయి కాబట్టి నిల్లని పెట్టినాం. డబ్బులు మిగిలితే ఇక్కడ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50,000 ఉంది అనుకోండి, ఇక్కడ వేసుకోవచ్చు 50,000 అని చెప్పి, నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడతో అయిపోయింది వీళ్ళ పని. ఒరిజినల్ గా వాడికి 50,000 ఉంది, కానీ వాడు ఎంత పే చేసిన 40,000 మాత్రమే పే. 40,000 వేసుకున్నాం. ఇక్కడ మిగిలిన డెఫిషియన్సీని ఇక్కడ డిస్క్లోజ్ చేయదు, అది తర్వాత డిస్క్లోజ్ చేయాలి, అది ఇక్కడ చెప్తాను. ఇప్పుడు టోటల్ గా దీని తర్వాత మనము పేమెంట్ సైడ్ లోకి రండి. ఇదంతా రిసిప్ట్స్ అంటే మనకి ఏమేమి వచ్చినాయి, క్యాష్ వచ్చింది, మిషనరీ వచ్చింది, స్టాక్ వచ్చింది, డేటార్స్ వచ్చింది. ఈ మొత్తం కలిపి 70,000. బిల్డింగ్స్ వచ్చింది, వచ్చినట్టు వచ్చి పోయింది, వాడెవడో తీసుకుపోయింది. నీళ్ళని పెట్టేసినాం. ఇక్కడతోటి 72,000 కిల్కతాం. లిస్ట్ రిసిప్ట్ సైడ్ మనకి ఇంకేం రావు. పేమెంట్ సైడ్కి వస్తే పేమెంట్స్ ఏమేమి చేసినాం, లిక్విడేటర్ వాడికి కమిషన్ పే చేసినాం, ఆడికి ఎక్స్పెన్సెస్ ఏముంటే అది కూడా మనం భరించినాం, వాడికి ప్రిఫరెన్స్ వాళ్ళకి అమౌంట్ పే చేసినాం, అన్సెక్యూర్డ్ వాళ్ళకి పే చేసినాం. ఇది ఒక్కసారి క్లియర్ గా చూడండి. లిక్విడేటర్ రెమ్యునరేషన్ వచ్చేసేసి ఆన్ అసెట్స్ 2%. అసెట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, క్యాష్ అండ్ బ్యాంక్ అసెట్ కింద కన్సిడర్ చేయము, అది కరెంట్ అసెట్, దాన్ని కన్సిడర్ చేయము. క్యాష్ అండ్ బ్యాంక్ ని అసెట్స్ కిందకి కన్సిడర్ చేయము. మెషినరీ, స్టాక్, డేటాస్, బిల్డింగ్స్, ఈ 3 అసెట్ కింద కన్సిడర్ చేస్తాం. బిల్డింగ్స్ వాడు జస్ట్ పే చేయడానికి యూజ్ చేసుకున్నాడు, కానీ అది అసెట్ మాత్రం అని చెప్పలే కదా. సో అందుకనే ఆ బిల్డింగ్ కూడా మనకు అసెట్. 15, 12, 8, 40 టోటల్ 1,10,000. 1,10,000 పైన 2%. 2% ఎడకల్ వచ్చిందంటే ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చింది. లిక్విడేటర్ రెమ్యునరేషన్ వాజ్ అగ్రీడ్ 2% ఆన్ అమౌంట్ రియలైజ్డ్ ఆన్ అసెట్స్. క్వశ్చన్ సగం సగం మీద రాసు. 2% ఆన్ అమౌంట్ రియలైజ్డ్ ఆన్ అసెట్స్, 2% ఆన్ అమౌంట్ పేడ్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. అసెట్స్ ఇచ్చింది కదా, అసెట్స్ పైన 2%, 1,100 ఇంటూ 2%, 2,200 ఫిక్స్. దీని తర్వాత అమౌంట్ పేడ్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఇక్కడ క్రెడిటార్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎంత ఉందండి, క్రెడిటార్స్ 15,000 ఉండాలి. ప్రిఫరెన్స్ వాళ్ళకి 15,000. ప్రిఫరెన్షియల్, పార్ట్లీ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అన్న మొత్తం క్రెడిటార్స్ కిందకే వస్తుంది. ప్రిఫరెన్స్ వాళ్ళకి ఎంత 15,000 ఉంది. 15,000 ఇంటూ 2%, 15,000 ఇంటూ 2%, 300, 2,200 ప్లస్ 300. ఇది లాస్ట్ లో క్యాలిక్యులేషన్, ఇది జస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ రౌండ్ ఆఫ్ లోకి వేసుకోవచ్చు. దీని తర్వాత లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎంత పడ్డాయి, 3,500. ఇదిగో 3,500 వేసుకున్నామా. బై ప్రిఫరెన్స్ క్రెడిటార్స్. ప్రిఫరెన్స్ క్రెడిటార్స్ ఎంత ఉన్నారు, ఎప్పుడైనా సరే లిస్ట్ సిఓలకి మెయిన్ పే చేయాలి కదా, వాళ్ళు ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ కింద కన్సిడర్ అవుతారు. 15,000 ఇదిగోండి, ఈడ పడిపోయింది 15,000. దీని తర్వాత లాస్ట్ కి అన్సెక్యూర్డ్ వాళ్ళకి క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇది తెలియదు, ఇప్పటికి ఇంకా బ్లైండ్ లోనే ఉన్నాం. ఇది తెలియదు మనకి, ఇది తెలియదు, ఇది తెలియదు. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ఇదిగో ఇక్కడ. 1,12,000 వచ్చిందా టోటల్ గా, అందులోకి వెళ్ళి సెక్యూర్డ్ వాళ్ళకి పే చేసేసిన. మనకు అసెట్స్ ఇంత వచ్చింది, సెక్యూర్డ్ వాళ్ళకి ఫస్ట్ పే చేసినాం, అదే మార్టగేజ్ వాళ్ళకి పే చేసేసినాం 40,000. దాని తర్వాత లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ పే చేసినాం, లిక్విడేటర్ రెమ్యునరేషన్ పే చేసినాం 15,000, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ కూడా పే చేసినాం. పే చేయగా మిగిలిందంతా 51,000 మిగిలింది. మీకు ఈ క్లారిటీ లేదనుకుంటే ఈ మొత్తం అమౌంట్స్ లోకి వెళ్ళి ఇదొకటి లేకుండా చేసిన 51,000 వస్తుంది. మనకి ఇక్కడ రెమ్యునరేషన్ ఎంత తెలియదు. రెమ్యునరేషన్ క్రెడిటార్స్ రెండు మిక్స్ అయిపోయి ఉంది. ఆ మిక్సప్ ని సపరేట్ చేయడానికి 2/102 క్యాలిక్యులేట్ రెమ్యునరేషన్ ఆన్ పేమెంట్ మేడ్ టు అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అని ఇస్తే కంపల్సరిగా రేట్ బై 100 ప్లస్
రేట్ ఫిక్స్ ఇంటూ రిమైనింగ్ అమౌంట్. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ పైన 51,000 చేస్తే 1,000 వచ్చింది. 1,000 అనేది వీడి రెమ్యునరేషన్ ఇక్కడ అమౌంట్ వేసేసినాం. 1,000 రెమ్యునరేషన్ వేసేసినాం. ఇక్కడ 3,500 వచ్చింది. దీని బ్యాలెన్సింగ్ ఫిగర్ 50,000. డౌట్ అడగచ్చు, ఇక్కడ 1,000 వచ్చింది కదా, కరెక్ట్ రాంగ్ అండ్ క్లారిఫికేషన్ కోసం 2% ఆన్ అమౌంట్ పే ఆన్ సెక్యూరిటీ క్రెడిటర్స్ అని ఇక్కడ ఇచ్చింది కదా. సేమ్ ఫార్ములా 50,000 ఇంటూ 2% వేస్తే 1,000 వస్తుంది. ఇక్కడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 50% ఇక్కడ అమౌంట్ వేసుకునేకపోయినా పెద్ద మ్యాటర్ కాదు, లైట్ తీసుకోండి. ఇంతే, ఇక్కడతోటి మీకు చాప్టర్ 1 అయిపోయింది. చాప్టర్ 1లోనే ఇది లిబరల్ ప్రాబ్లం కొంచెం ఈజీ ఉంటుంది, సేమ్ ఉంటుంది. జస్ట్ ఒకసారి చూసుకుని పోండి సరిపోతుంది. లిబరల్ ప్రాబ్లం నో డిఫరెన్సెస్, నథింగ్. లిబరల్ ఉన్నది మొత్తం, ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. ఈ డెఫిషియన్సీ ప్రొఫిషియన్సీ ఏముండదు, మొత్తం ఒకటే, జస్ట్ ప్రాక్టీస్. కొన్ని ప్రాబ్లమ్స్ లో ఈక్విటీ షేర్హోల్డర్స్ కి అమౌంట్ ఎంత పే చేసిందని అడుగుతాడు. దాంతో పెద్ద పని లేదు, జస్ట్ అమౌంట్ లేసి వచ్చేసేయండి. లాస్ట్ లో లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్, అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, అమౌంట్ పే టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఇవన్నీ రెమ్యునరేషన్ క్యాల్కులేట్ చేసేయండి, వచ్చేసేయండి అంతే. రెమ్యునరేషన్ మీకు చాలా టైప్స్ లో అడుగుతాడు. ఒకటి ఆన్ అమౌంట్స్ రియలైజ్డ్ రెమ్యునరేషన్ అడుగుతాడు, ఆన్ అమౌంట్ పే టు ప్రిఫరెన్స్ క్రెడిటార్స్ అంటాడు, అమౌంట్ పే టు అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. రెమ్యునరేషన్ చాలా టైప్స్ లో అడుగుతాడు. అమౌంట్ పే చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి పే చేయాలి, తర్వాత డెబెంచర్స్ కి పే చేయాలి, తర్వాత అన్సెక్యూర్డ్ వాళ్ళకి పే చేయాలి. అన్సెక్యూర్డ్ వాళ్ళకి పే చేసిన తర్వాత కూడా మిగిలితే ప్రిఫరెన్స్ వాళ్ళకి పే చేయాలి. వాళ్ళకి కూడా పే చేసిన తర్వాత మిగిలినది అనుకోండి, అప్పుడు ఈక్విటీ వాళ్ళకి ఎంత మిగిలితే అంత మిగిలిన ఇచ్చేసేసి ఆల్రెస్ బ్యాలెన్స్ చేసేసి కమ్మని సైడ్ అయిపోవాలి అంతే. ఇందాకన్నా కదా అమౌంట్ మిగిలితే యాడ్ చేస్తున్నాడు అని చెప్పి. సెక్యూరిటీస్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2,40,000 ఇక్కడ ఉంది. ఒరిజినల్ వచ్చేసేసి 1 lakh, అమౌంట్ మిగిలింది ఇక్కడ యాడ్ చేసేసిన అంతే. సేమ్ లిస్ట్ బి నేర్చుకుంటే సేమ్ అన్ని ఒకటే, ఈజీ ఉంటుంది ఫార్మాట్. వర్కింగ్ నోట్స్ ఇదంతా తృప్తి సుతారం. మార్టిగేజ్ సెక్యూర్డ్ అగైన్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, సేమ్ ప్యాటర్న్. ఇది రిసీవర్ స్టేట్మెంట్ అవసరం లేదు, కానీ లిక్విడేటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నేర్చుకున్నది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ అమౌంట్ అవైలబుల్ బిఫోర్ మేకింగ్ కాల్ ఆన్ పార్ట్లీ ఈక్విటీ, పార్ట్లీ సెక్యూరిటీ, ఫుల్ లైట్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ షేర్స్ లో పాయింట్ నెంబర్ ఆఫ్ వీళ్ళకి ఏంటంటే అమౌంట్ పే చేసేటప్పుడు ఒక ఆర్డర్ లో పే చేస్తారు. అంటే అమౌంట్ ఎట్లా పే చేస్తాం, షేర్స్ వాళ్ళకి ఆల్ షేర్స్ అన్ని కలిపి 10 రూపీస్ ఈచ్ షేర్స్, కానీ అందులో ఓన్లీ 6 మాత్రమే పే చేసి 6 రూపీస్ మాత్రమే చేస్తున్నారు. జస్ట్ ఈ రేషియో గుర్తుంచుకోండి. 2 ఏ వాడికి ఫస్ట్ మార్క్స్ వాడికి అప్పుడు వస్తుంది. 5,000 కేనేమో ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో ఒకసారి చదవండి. Certain in liquidation which commenced on April 4th, certain creditors could not receive payments out of the realization of assets and out of contribution from A list contribution. The following are details of transfers. లిస్ట్ ఏలో ఫస్ట్ అసెట్స్ వాళ్ళకి పే చేయాలి కదా, అట్లాంటివి చూడండి. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఈ వీటి దగ్గరికి వీటి టైం పీరియడ్ ఫస్ట్ మార్చ్ 2003కి అయిపోతుంది. బి వీటి టైం పీరియడ్ ఫస్ట్ మేకి అయిపోతుంది. సి డిఈ ఇలా వీళ్ళకి డేట్స్ అయిపోతుంది. డేట్స్ అయిపోయే డేట్లో ఏ ఆర్డర్ ప్రకారం అమౌంట్ పే చేస్తామో చూడాలి. ఫస్ట్ ఇది ఎప్పుడు కన్సిడర్ చేయాలి, బికాస్ ఫస్ట్ వాడిది ఎప్పుడు 31st మార్చ్కి అయిపోతుంది కదా, ఇది 31st మార్చ్కి డేట్ అయిపోతుంది. 31st మార్చ్ ముందుంది కాబట్టి ఈ డేట్ ని కన్సిడర్ చేయం, డైరెక్ట్ గా 1st ఏప్రిల్ నుంచి కన్సిడర్ చేస్తాం. 1st ఏప్రిల్ నుంచి కన్సిడర్ చేస్తాం.
క్వశ్చన్లే అడుగుతాడు ఎట్లా, ద ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ సర్టెన్ ట్రాన్స్ఫర్స్ విచ్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ 1st April. ఇది 31st March కదా, సో నాట్ కన్సిడర్డ్. అమౌంట్ ఎట్లా డివైడ్ చేసినాం అనేది ఇక్కడ ఉండదు. ఫస్ట్ 6,000 లో అవుట్ స్టాండింగ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, బిసిడిఈ వాళ్ళ రేషియోస్ ఏంటి, ఇవే రేషియోస్ 10:15:3:2. ఓకే, ఆర్ ఎల్స్ ఇంటూ 2 చేసినా కానీ సేమ్ వస్తుంది. ఇదిగో 10:15:3:2. 10:15:3:2కి 10 + 15 + 3 + 2, 15 + 3 + 2 20, 20/30, 10/30. 6,000 × 10/30. వర్కింగ్ నోట్స్ ఇక్కడ చేసిన ఇకుంటే చూడండి. ఇదిగో సొల్యూషన్ ఇదంతా 10 × 6,000. ఇది 6,000 అమౌంట్ ఉంది. 6,000 × 10/30. 6,000 × 10/30 2,000. 6,000 × 15/30 = 3,000. 6,000 × 3/30 = 600. 6,000 × 2/30 = 400. ఇక్కడ అమౌంట్ వీటికి పే చేసేసినాం. దీని తర్వాత ఇక్కడతోటి వీడి మ్యాటర్ క్లోజ్. బీఓడి ఇంకా ఇంటర్ఫియర్ కాదు. నెక్స్ట్ సిఓడి దగ్గర అమౌంట్ ఎంత ఉంది, 7,500. 7,500 15:3:2. వాడే నెక్స్ట్ 15:3:2. 15 + 3 + 2 15, 16, 17, 18, 19, 20. ఓకే డన్. 20,000 × అమౌంట్ ఎంత ఉంది, వాడు అవుట్ స్టాండింగ్ 7,500 ఉంది. 7,500 × 15/20 1125. 7,500 × 3/20 225. 7,500 × 2/20 150. అమౌంట్ ఫిక్స్డ్. దాని తర్వాత మిగిలిన వాళ్ళకి పే చేసింది అమౌంట్. సేమ్ ప్రాసెస్. 15 సివర్డ్ మ్యాటర్ క్లోజ్. డిఈ మాత్రమే మిగులుతారు. వాళ్ళిద్దరు వాళ్ళ రేషియో ప్రకారం ఎంత అమౌంట్ మిగిలితే అంత అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. 7,500 ఉంది, 9,500 ఉందని చెప్పి అంత తీసుకోరు. వాళ్ళ అమౌంట్ ఎంతైతే అనిపేయడో అంత మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ఎక్సెస్ అమౌంట్ పే చేయడానికి రూల్ లేదు. సో 300 200 కదా, 300 200 మాత్రమే పే చేస్తారు. పే చేసేసి సైడ్ అయిపోతారు. పే చేసి సైడ్ అయిపోతారు కదా. సో ఇదిగో బిఓడు 2,000 లయబిలిటీ కట్టిండు. బిఓడు ఏమో 2,000 లయబిలిటీ పే చేయాలి. సిఓడు ఏమో 3,000 ఒరిజినల్ గా పే చేయాల్సింది 4,000. హోల్డ్ ఆన్ అంటే ఇదిగో 2,000 × 6 చేసుకుంటే ఎంత, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 6 చేసుకోవాలి. 2,000 × 6 12,000. 1,000 × 6 6,000. 15,000 × 6 300 × 6 200 × 6. వాడికి ఆ టైంలో క్రెడిటర్స్కి ఎంత అమౌంట్ మిగిలింది, అలాగా ఆ అమౌంట్ ని సార్ట్అవుట్ చేసుకుని పే చేసుకోవాలి. బిఓడు 2,000 మాత్రమే పే చేసిండు. సిఓడు 3,000 + 1125. ఎట్లా అంటే చూడండి, 3,000 1125 సిఓడి షేర్. బిఓడు 2,000 మాత్రమే పే చేసిండు. తర్వాత సిఓడి 3,000 + 1125 సేమ్ ప్యాటర్న్. తర్వాత సిఓడు 3,000 పే చేసిండు, అప్పుడు 1125 పే చేసిండు, అయిపోయింది. డిఓడు 600 పే చేసిండు, 225 పే చేసిండు, 300 పే చేసిండు. 600 225 300 టోటల్ 1125 పే చేసిండు. ఈఓడు 400 పే చేసిండు, 150 పే చేసిండు, 300 200 పే చేసిండు. 400 150 200 1500 టోటల్ 16,000 కదా, అక్కడ అయిపోతుంది. ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత మాత్రమే పే చేయాలి. ఇదిగో ఎంత, ఆల్రెడీ 6 రూపీస్ పే చేసిండు కదా, ఇంకా పే చేయాల్సింది జస్ట్ 4 రూపీస్ మాత్రమే. 1,000 × 4 4,000. 4,000 పే చేయాలి, కానీ వాడు పే చేసింది 2,000. సో లైట్ ఏదైతే తక్కువ ఉందో అది మాత్రమే పే చేయాలి. 6,000
4125. ఏది తక్కువ ఉంది ఇందులో? 4125. సో అంతే పే చేసింది. 1125 ఎంత ఒరిజినల్గా ఎంత పే చేయాలి? 1200. ఏది తక్కువ ఉంది? 1125 అంతే పే చేసింది. ఇక్కడ వాడు పే చేసింది 2250. ఒరిజినల్గా వీడు పే చేసింది 2250. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. కానీ ఒరిజినల్గా ఎంత పే చేయాలి? 800 మాత్రమే పే చేయాలి. సో అంతే పే చేస్తాడు. 800 మాత్రమే పే చేస్తాడు. సో ఏం కాదు, ఎంత పే చేయాలి అంతే పే చేయాలి. వాడికి ఎంతైతే అమౌంట్ ఉందో ఏది తక్కువ అయితే అంతే పే చేస్తాడు. 800 మాత్రమే పే చేయాలి కాబట్టి 800 పే చేసింది. అందుకనే మనకి ఇక్కడ 50 వచ్చింది. ఉన్నదానికంటే ఎక్కువ పే చేసింది కాబట్టి 50 మాత్రమే పే చేయాలి వీడు. 8050 ఫిక్స్. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడతో అయిపోతుంది వర్కింగ్ నోట్స్. ఇది ఎగ్జాంపుల్ చెప్పినా కదా అది ఎట్లా వచ్చిందని చెప్పి, అదే ఇది ఇక్కడతోటి మీకు చాప్టర్ 1 కంప్లీటెడ్. చాప్టర్ 1లో అన్ని టాపిక్స్ ఐ థింక్ ఐ కవర్డ్. Not left each and every topic. Calculation of value of shares, amount realizable for various of persons. లాస్ట్ చెప్పినా కదా అమౌంట్స్ ఎట్లా రియలైజబుల్ అవుతుందా, అది క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ షేర్స్. వాల్యూ ఆఫ్ షేర్స్ కి క్యాలిక్యులేషన్ మేబీ లిక్విడేటర్ స్టేట్మెంట్ లో అమౌంట్ ఎంత మిగులుతుందో అదే క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. ఇదిగోండి ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని పెట్టినాం ఇక్కడ ప్యాటర్న్ లో. ఈ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి బెటర్. పేయింగ్ టు షేర్ హోల్డర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అప్లై అవుతుంది. ఇదిగో లిక్విడేటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దీనిలో ఇక్కడ లాస్ట్ లో అమౌంట్ పేయబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే లాస్ట్ అమౌంట్ ఎంతైతే మిగులుతుందో అది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. క్వశ్చన్లు ఇస్తారు చూడండి. ఇదిగోండి 40,000 ఏ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 40,000 అమౌంట్ ఎంత మిగులుతుందో దాన్ని డివైడెడ్ బై ఈక్విటీ షేర్స్ అంతే. అదే అమౌంట్ రియలైజబుల్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ప్రైస్ అనేది ఇంతే. అమౌంట్ ఎంతైతే మిగిలిందో అది డివైడెడ్ బై ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంతే ఫిక్స్. దీంతో మ్యాటర్ క్లోజ్. థ్యాంక్ యూ.